హలో గైస్, వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మేము ఫస్ట్ టైం భోగి మంటలు వేసాము. అండ్ మనకు సంక్రాంతి అంటే ముగ్గుల ఫెస్టివల్ కూడా కదా. సో నేను మొత్తం ప్రాక్టీస్ చేసి మరీ ముగ్గులు వేసాను. అండ్ ఇక్కడ మాకు మా అమ్మ అండ్ మా చెల్లి ఫుల్ హెల్ప్ చేశారు. కలర్స్ నింపడం కానీ, ముగ్గులు చుక్కలు పెట్టడం కానీ, అండ్ చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ రాత్రి ఫుల్ చలి. అండ్ మేము పొద్దున చలిలో కూడా లేసి మేము భోగి మంటలు వేసాము. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ నా ముగ్గు ఎలా ఉందో మీరందరూ నా కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేము ఏది చేసినా ఉట్టుటిగానే చేయం కదా, దాంతోపాటు డెకరేషన్, చెరుగ్గడ్డ డెకరేషన్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మా డాన్సెస్ కూడా ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సంక్రాంతి అంటేనే నాకైతే ముగ్గుల పండుగ. అండ్ కజిన్స్ కానీ ఎవరైనా కూడా కైట్స్ ఎగరేసేవాళ్ళు, అందరూ వేరే వేరే వాటి గురించి ఎక్సైట్ అయ్యేవాళ్ళు, హాలిడేస్ అనేదని. బట్ నేను మాత్రం కేవలం ముగ్గుకే ఎక్సైట్ అయ్యేదాన్ని. నాకు గుర్తున్నంత వరకు నేను 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటా, అప్పటి నుంచి ముగ్గులు స్టార్ట్ చేశాను చిన్నగా. సో 6 చుక్కలు, 3 చుక్కలు అట్లా చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. బట్ నాకు ముగ్గులు అంటే మాత్రం ఎందుకో చాలా ఇష్టం. సో నేను అప్పటికప్పుడు కూర్చొని ముగ్గు ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడండి ఎంత డెడికేటెడ్గా, ఎంత సీరియస్గా ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నిజంగానే చాలా ఇష్టం. అండ్ నాకు తెలిసి మా ఇంట్లో మొత్తం మీద మా మమ్మీ చెల్లి చెయ్యని పని, నేను చేసే పని ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క ముగ్గులు మాత్రమే. ఎందుకంటే మమ్మీ అస్సలు ముగ్గులు వేయరు, నాకేమో ముగ్గులు అంటే చాలా ఇష్టం. సో నాకు అమ్మమ్మ మోస్ట్లీ హెల్ప్ చేస్తారు. అమ్మమ్మనే నాకు ఫస్ట్ పెద్ద ముగ్గు ఫస్ట్ నేర్పింది అమ్మమ్మే. అండ్ చిన్నప్పుడు మాకు న్యూస్ పేపర్స్లో రంగవల్లి అని ఒక కాలం ఉండేది. ఆ కాలంలో వచ్చేదన్నమాట. అవి చూసి మరి నేను నేర్చుకొని వేసేది. ఇక్కడ అమ్మమ్మనే అడుగుతున్నాను, ఈ ముగ్గు ఎట్లా వేద్దాము, ఆ ముగ్గు ఎలా వేద్దాము, ఇది ఇలా చేయనా, అది ఎలా చేయనా అని. ఇదిగో అమ్మ 15 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు కుండలు కూడా మనం కావాలనుకుంటే ఇది ఇట్లా మార్చుకోవచ్చు. భోగి ఇది వేద్దాం. 15 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు. పదా, ఇది ఓకేగా? ఇది భోగి కుండల్లాగా మారుద్దామా లేకపోతే ఇట్లనే పెట్టేద్దామా? మారుద్దాం. సరే. ఎన్ని చుక్కలే? 15 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చేదాకా అటు ఇటు చుక్కొదిలి, మధ్య చుక్క కాదు, అటు ఇటు చుక్కొదిలి. నీకు అర్థమైందా అటు ఇటు చుక్కొదిలి అంటే? స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్ ఏది కావాలంటే అది, ఐస్ క్రీమ్ లేదు. ఏమేం కలర్స్? బ్లూ, వైలెట్. మమ్మీ పూలకేసే కలర్స్ లేవు మమ్మీ. ఇగోవే తెచ్చిననే, పింక్. పూలకే ఎక్కువ తెచ్చిన. గ్రీన్. అది కలర్ మరి రేపటికి ఎల్లుండికి కూడా కావాలి కదా, తీసుకురా. లేదు తీసుకురా. అండ్ ఇక్కడ నేను అమ్మమ్మ అయితే ముగ్గు స్టార్ట్ చేసేసాము. మా అమ్మ నాకు చుక్కలు కరెక్ట్గా లైన్లో రావన్నమాట. సో మా మమ్మీ ఫస్ట్ ఏం చేశారంటే ఒక తాడు పెట్టి మాకు ఒక కరెక్ట్ గైడ్ లైన్ గీశారు. ఆ గైడ్ లైన్ పట్టుకొని అమ్మమ్మ చుక్కలు పెట్టేశారు. సో అమ్మమ్మ చుక్కలు పెట్టాక నేను దానికి ముగ్గేస్తున్నాను. మాకు అక్కడ మా ఇంటి దగ్గర కూడా చిన్నప్పటి నుండి మాకు ఇలాంటి రోడ్డే అన్నమాట. సో నాకు ముగ్గుతో వేయడం అసలు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నాకు చాక్పీస గీయడమే అలవాటు. అండ్ మొత్తం అసలు మధ్యలో గీయడం అయితే నేను చాలా కష్టపడతాను ప్రతిసారి. మమ్మీ చాలాసార్లు చెప్పి చూసింది మధ్యలో ఫస్ట్ అయ్యేవే అని, కానీ అది అసలు అవ్వదు అట్లా అంత ఈజీగా. బట్ ఇంకేదో అలా కష్టపడేసి వేసేసాము. ముగ్గెలా ఉంది? నా ముగ్గెలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. రంగులు నింపుదే మధ్యలో ఫస్ట్ ఆరెంజ్. పెగ్గు మిక్సింగ్. సో అక్కడ ఉన్న కలర్స్లో ఏది మా అమ్మమ్మకి మా చెల్లికి నచ్చలేదు. సో అన్ని కలిపి ఇలా ఒక కలర్ చేసి అదే వేసుకుంటున్నారు. ఈ కలర్ అంటే చాలా బాగుందంట, వాళ్ళకి చాలా వెరైటీగా అనిపించిందంట. కుండకి మట్టి కలర్ ఉండాలి, ఏ డార్క్ కలర్ ఉండొద్దని చెప్పి చాలా ఎస్థెటిక్గా లుక్ ఉంటుంది అని చెప్పి ఇది వేసారన్నమాట. మా మమ్మీ వచ్చాక మరి మమ్మీ రియాక్షన్ చూడండి మీరు, నార్మల్గా ఉండదు.
ఆ కలర్స్ వేసి 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 ఎంత అలసిపోయానంటే నేనైతే అక్కడే కూర్చుండిపోయాను. అసలు ఎవరైనా ఫస్ట్ మధ్యలో వేస్తారు, తర్వాత బయట మధ్యలో వేద్దామని చెప్పింది. ఏం తెస్తానే, నేను ఏం తేడానికి పోయినే, గొబ్బమ్మలకు పెండ తేడానికి పోయినా, ఇప్పుడు తేడానికి పోయినంట. సోకులాడి స్వప్న సుందరి మా పటేల మల్ల పందిరి ముత్యమంతా పసుపు ముఖమంతా నీకు రాది నీకు పాడుతున్నా. కూతురే నానే, నీకు ఎక్కకేమో ఆ పాట డెడికేట్ చేసి నాకేమో గా పాట డెడికేట్ చేస్తావు. చూడు కుండకి అందం వచ్చింది. అట్లా లేదు, సొట్ట పడ్డట్టుంది బిందెకి. నువ్వు ఇంతసేపు మా పొంగ పెడితే అట్లనే ఉంది మరి. వైట్ లో కొంచెం ఇంకొంచెం అది కలుపుదామా బియ్య పిండి? ఎందుకు బాగుందా? వైట్ లానే ఉంది. ఉందా? నిర్మా పౌడరే కొంచెం. యాక్చువల్లీ మా మమ్మీ పేడ అవన్నీ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు. వచ్చేలోపు మేము కలర్స్ వేసేసాం. మా మమ్మీకి అసలే డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇవి చూసేసరికి మా మమ్మీకి పిచ్చెక్కిపోయింది, ఇంత లైట్ కలర్లు వేస్తారా అని ఒక్కటే అనడం. ఇంక అందుకే మా చెల్లి అలా అంటుంది మా మమ్మీని. ఒక్కటి కాదు, మా మమ్మీ అన్ని కలర్స్కి వంక పెట్టింది. కుండ డార్క్గా లేదంట, ముగ్గు వైట్గా లేదంట, ఏంటో. ముగ్గు మధ్యలో చూపి వైపులో 3 అట్లా కాదు. ఒక డాన్స్ ఇవ్వదు పట్టుకొని సంక్రాంతి రా మమ్మీ సూపర్, మమ్మీ సూపర్, ఏ సూపర్ మమ్మీ, సూపర్ మమ్మీ, కేక. నిజంగానే భోగి మంటలు వేద్దాం. స్మైలీ స్మైలీ, ట్రై 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 ట్రై. అయితే మేము అసలు అనుకోలేదు, ఉట్టిగానే అక్కడ డెకరేషన్ చేసాం కదా, బాగుందని మేము వేస్తున్నాం. అయితే సో మా తాతయ్య కూడా వచ్చి మమ్మల్ని జాయిన్ అయ్యారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. ఏయ్ తాతయ్య గ్లామర్ దెబ్బతింటుంది. తాతయ్య ఫన్. వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతింటా ఊరంతా. చాలండి పాపం. మోకాలు దెబ్బకే అదే మమ్మీ, అది బాహుబలిలో ఉంటుంది. భుజం మీద పెట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, అదా కొనుక్కొచ్చారా ఇప్పుడు బోతుగా? ఏమోరా, ఇదంతా ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది అయితే అందరు పర్మిషన్ ఉంటారు. ఏయ్ సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఊరే పొంగుతుంటే ఇంటింటా పేరంటం గట్టిగా ఊరంతా పేరంటం. బాగుందా? మంచిగా ఉంది మమ్మీ కలర్స్. అనవసరంగా మమ్మల్ని టెన్షన్ పెట్టినావు.
అండ్ నేను మీకు చెప్పినట్టు మేము ఉట్టిగా నార్మల్ ముగ్గుతో ఆపేయొద్దు అనుకున్నాం ఈసారి. అందుకే కొద్దిగా లైట్గా డెకరేషన్ కోసం అని చెప్పి కుండ వేసాము. కుండకి మొత్తం కలర్ పూసింది మమ్మీ, అండ్ దాని మీద నేను డిజైన్ వేస్తున్నాను అన్నమాట. సో మా కుండ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పదండి నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఇప్పుడు టైం 6 అవుతుంది అండ్ నేను భోగి మంటల కోసం రెడీ అయిపోయా. మా మమ్మీ పాపం ఇంకా మాకన్నా ముందే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు. మేము ఫస్ట్ టైం భోగి మంటలు వేయబోతున్నాం. సో లెట్స్ గో. చూసారా నా అవుట్ఫిట్ ఎంత సూపర్గా ఉందో. ఇదేంటి మా మమ్మీయే డిజైన్ చేసి కుట్టారు మా కోసం. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. మార్నింగ్ 6 o'clockకి బయటికి వచ్చాం. అదేదో జోక్ ఉంటుంది కదా, ఈ టైంలో ఈ డేలో ఈ టైంని చూడడం ఇదే కొత్త అని పిల్ల జమీందా డైలాగ్. అలా ఉంది నా పరిస్థితి. నేను అసలు పొద్దున్న లేవాను. అండ్ ఇది మా ముగ్గు నేనే వేసా. సో ఇప్పుడు మొత్తం అంతా ఫాగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం చలిమంట వేయడానికి ట్రై చేద్దాం. భోగి మంటలు మేము ఎప్పుడు భోగి పళ్ళు ఆడతాం తప్ప భోగి మంటలు ఎప్పుడు ఆడలేదు. సో ఇప్పుడు ఆడితే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఎందుకు అని అంటే ఊకేనే చేయాలనిపించింది, ఆత్రం చేస్తున్నాం అంతే. సో లెట్స్ ట్రై. ముగ్గుల డిజైన్ వేసాం. సో ఇప్పుడు ఇందులోంచి పొంగుతున్నట్టు రావాలి కాబట్టి దానికి డెకరేషన్ కోసం అని చెప్పి దూది. అండ్ ఇదంతా నింపే అవసరం లేకుండా చిన్న హ్యాక్ ఏంటంటే ఇందులో కప్ పెట్టేస్తాం. కప్ పెట్టి ఆ కప్ వరకు నింపితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నిక్కీ స్మైలీ ఆ పేషెంట్ వణుకుతుంది. ముందు కుండల్లో కదమ్మ పెట్టాల్సింది. తొందరగా లేచి ఎందుకు అంటే సండే వేస్ట్ అయిపోద్ది అక్క పడుకుంటే అనేది. సో మేము ఇక్కడ మొత్తం గొబ్బెమ్మల్ని వాటి డెకరేషన్ మొత్తం చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ చిన్నపిల్లలందరూ అటు ఇటు తిరుగుతున్నారు. సో మా చిన్నప్పటి మెమరీస్ కూడా మేము బాగా గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ మొత్తం కంప్లీట్ డెకరేషన్ అయిపోయాక ఇలా ఉందన్నమాట. అండ్ మా కలర్ఫుల్ ముగ్గు. అండ్ మేము 4 కలశాలు పెట్టాం కదా, 4 కలశాల్లో ఒక్కొక్క గొబ్బెమ్మ పెట్టి మధ్యలో పూకు కూడా ఒక గొబ్బెమ్మ పెట్టాం. అండ్ గొబ్బెమ్మతో పాటు మా మమ్మీ రేగిపళ్ళు, షుగర్ కేన్ అలాంటివి చాలా తీసుకొచ్చారన్నమాట ప్రసాదం లాగా పెట్టాలి అని. అవి పెట్టి అండ్ పూలు కూడా పెట్టాము. తర్వాత పసుపు కుంకుమలు చల్లాము. ఇది గొబ్బెమ్మ పూజ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను డ్యాన్స్ వేస్తున్నాను. సో ఇది మా డాడీ వీడియో తీశారు, నాకు తెలియదు ఇక్కడ వీడియో తీస్తున్నారని చెప్పి నేను మా చెల్లి అక్కడ ఇంకేదో ట్రై చేస్తున్నాము రీల్ చేయడానికి. అది కూడా షూట్ అయిపోయింది. సో ఇదే అండి మేము చేసిన డెకరేషన్. ఇదైతే అచ్చమంట పాలు పొంగుతున్నట్టు ఉందండి. మా తాతయ్య అన్నారు. మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ నాకు సినిమాలో చూపిస్తారు కదా ఇలా నిలబెట్టి ఇట్లా గోపురంలా వస్తుంది అని, అలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. సో అందుకని చెప్పి ఇట్లా నిలబెట్టి అన్నీ చేశాను. అది ఎలా నిలబడాలి అని చూస్తే దానికి ఒక రిబ్బన్ కట్టి నిలబెట్టి మనం షుగర్ కేన్ నిలబెట్టామని అలా ట్రై చేశాను. కానీ లాస్ట్ మా మమ్మీ వచ్చి మొత్తం మార్చేసిందిలేండి. मेरे को क्यों तोड़ा?
అందు మంచి కూర్చోవద్దు నాన్న అట్లా మంట దగ్గర గబుక్కులు ఉడికేటట్టు ఉండాలి. ఓకే గబుక్కుని ఉడుకుదాం. పేపర్ జై శ్రీరామ్. అల్లేసేయి. ఆరబెట్టుకుంది. వచ్చింది. ఇంకో పేపర్ కూడా అందుకు లోపు. ఇంకో పేపర్ కూడా అందుకు. అది కూడా కానీ లేవగల అది గాలికి అదే అంటుకుంటా. ఇంకో పేపర్ ఫైనల్లీ అయితే వెలిగించిన ఎట్లనో అట్లా. కాకపోతే పేపర్సే ఎక్కువ వెలుగుతుండే, కర్ర చాలా తక్కువ వెలుగుతుండే. సైడ్ నుంచి మంచిగా వచ్చింది మంట. ఇప్పుడు పొగరాట్లే ఇప్పుడు మంట వస్తుంది. అటు చూడే దానిలాగా కానీ నిజంగా చాలా కష్టపడ్డాం అది వేయడానికి. అసలు మాకు రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఆకులు వేస్తే పొగ వస్తుంది, పేపర్ గాలిస్తే పంట పైకి వెళ్తుంది. కానీ మొత్తానికైతే ఏదో అది సక్సెస్ఫుల్గా అయిపోగొట్టాము. కానీ వాళ్ళే క్యూట్గా మంచు పొగ చూడు, మంచు పొగ ఎట్లా వస్తుందో. అట్లా అట్లా అది మొత్తం అటే మంట వైపోయి లీనమైపోయి చూస్తుంది. అక్క నీ చైన్ చంప మీద పెట్టు. అలా అయిపోతుంది. నాకు దీంట్లో కాలు పెట్టాలనిపిస్తుంది. కాలు తల ఏం పెట్టద్దు. సో ఇక్కడ మా చెల్లికి అయితే బాగా చలేస్తుంది. పొద్దున్న నుంచి వణికి చచ్చిపోతుంది. అది చెద్దరు కప్పుకొని తిరుగుతుంది. లాస్ట్కి ఇక రావే ఒక్క ఫోటో అన్న దిగవే అని మేము పిలిస్తే ఇంకా అప్పుడు వచ్చి కూడా మంటలో కాలు పెడుతుంది అంట. అంత చలేస్తుంది అక్క, నాకు ఈ మంటలో కాలు పెట్టాలనిపిస్తుంది అంటుంది. సో అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ అది అప్పటికే అప్లోడ్ కూడా చేసేసింది. ఫోటోలు దిగింది అలా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అక్క నువ్వు చాలా లేట్ ఉన్నావే అని మళ్ళీ నాకే చెప్తుంది. ఆడవాళ్ళు ముగ్గులు, మగవాళ్ళు పెగ్గులు, వృద్ధులు రగ్గులు. అది ఇంట్లో చిన్నపిల్లలందరికన్నా అదొకటి. కొంతమంది వృద్ధులు పుట్టుకతోని వృద్ధులు. లే అక్క. ఓకే భోగి మంటలే నాకు ఆ పాట గుర్తుకొస్తుంది. లేవండి పైకి. అట్లా అట్లా చెల్లిలాగా నిలబడు. ఓ లచ్చ గుమ్మడి ఓపెన్ చేసుకొని మహేష్ బాబు వస్తాడు. చూస్తా. వస్తుండా? నెక్స్ట్ సంక్రాంతి కల్లా వస్తాడు. ఇప్పుడే బయలుదేరిండు. అది అదే బాబు పాట మురారి సినిమాలో. ప్రయాణం చాలా లేట్ అవుతుంది. చాలా దూరం నుంచి వస్తారు పాపం. నువ్వులు వేస్తున్నావు. రోస్ట్ చేసుకోవాలి కొంచెం. వేసినాక ఈ బియ్యం నువ్వులు అందులో వేసేసేయాలి. ఈ పొడి దీంట్లో కలిపేసి
కలుపుతూ ఉండాలి. ఓకే. పులగము అయ్యింది. ఇప్పుడు ఇది పొంగినాయి. డ్రై ఫ్రూట్ అన్నం. సో పులగం వండుతారంట. పులగం అంటే నువ్వులన్నం. నువ్వులన్నం వండాక మా మమ్మీ ఎలా చేయాలో చూపించేశారు కదా, అవి వండాక మా మమ్మీ పైకి తీసుకొచ్చి ఇలా దేవుడికి పెట్టారు. అండ్ దేవుడికి పెట్టే దాంట్లో మాత్రం కొద్దిగా బెల్లం వేసి దాన్ని స్వీట్ అన్నం లాగా చేసి పెడతారు. అండ్ మీ దగ్గర కూడా ఇలా పెడతారా? పెడితే మాత్రం నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫుడ్ పెట్టుకోరే, ఫుడ్ పెట్టుకోరు, ఫుడ్ పెట్టుకుంటారు కదా వాళ్ళు. Okay. So this is our bogi. Hope you guys like it and we will meet you in the next video. And appati varaku like, share and subscribe for Smile with Soumya. Ready. Bye bye. We will meet you guys in the next video. Appati varaku bye.